మీకు భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు, కర్మని తగ్గిస్తాను తీయను అంటాడు. కర్మని తగ్గించడం తీయడం అంటే లెక్క ఏమిటంటే, ఏమండి నేను పాపం చేశాను, తెలుసో తెలియకో పాపం చేశాను, పూర్వజన్మ క్రితం పాపం చేశాం, లేదంటే మా గ్రహదోషాలు, నేనైతే అవన్నీ ఏం పట్టించుకోను, కానీ గ్రహదోషాలు మీకు వచ్చాయి అనుకోండి, మీరు అనుకోండి, నేను అనుకోను గ్రహదోషాలు. నేను అనుకుంటున్నది ఒకటంటే, ఆంజనేయ స్వామి నాకు ఇది ఇచ్చాడు నేను చేస్తాను అంటాను. సరే, మీరు ఎవరు నా గ్రహదోషాలు అనుకోండి, ఇంకోటి అనుకోండి, నీ కర్మలో ఏమీ లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ గ్రహదోషాలు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, శనిలో శని ఉన్నప్పుడు కూడా మీరు నీకు శనిలో శని ఉందిరా అని చాలామంది అన్నారు. నాకు ఆంజనేయ స్వామి ఉన్నాడు, శనిలో శని ఇవన్నీ నాకు అనవసరం. అప్పుడు ఏమవుతుందంటే, మానసికంగా మీరు హాయిగా ఉంటారు. భగవంతుడిని మీరు నమ్ముకున్నాక, భగవంతుడు మీరు వెనకాల ఉండాక, త్యాగరాజస్వామి చెప్తాడు, ఉండేది రాముడు ఒక్కడే, ఊరకుండవే మనసా మూసు కూర్చోవే, ఏమిట్రా నీ గోళ నాకు అర్థం కాదంటాడు. కనుక మీరు నమ్ముకున్న భగవంతుడు ఉన్నాడు, ఉంటాడు అనుకున్నాక ఈ గ్రహదోషాలు కానీ ఇంకోటి కానీ ఉండవు. భక్తి మార్గంలో మీరు మీ కర్మని తగ్గించాలి. అప్పుడు ఏమవుతుందంటే, నువ్వేం చేసావురా అని అడుగుతాడు. ఏమంటే నేను పాపాలు చేశానో పుణ్యాలు చేశానో, కర్మని తగ్గించాలి. కర్మని తగ్గించాలి అనుకున్నప్పుడు మీరు ఎలా తగ్గుతుంది? మీరు భగవంతుణ్ణి కనుక మీరు ప్రార్థిస్తూ కష్టాలు ఉంటాయి, కష్టాలు ఎవరికైనా ఉంటాయి. ఈ కర్మను అనుభవించాలి, నేను ఏమీ చేయనని భగవంతుడు చెప్పేశాడు. తగ్గిస్తాను అంటాడు. తగ్గిస్తడం అంటే ఏమిటంటే, మీకు ఏదన్నా మీరు భక్తి బ్యాలెన్స్ ఉండాలి. మీకు భక్తి బ్యాలెన్స్ ఉండాలంటే ఎన్ని కష్టాలు కష్టాలు ఉన్నాయి కాబట్టి భగవంతుడు లేడు, ఈ దీనికి ఎప్పుడూ రాకూడదు. మన కర్మ ఎలా ఉంది మనం చేసుకోవాలంతే. ఇలా ఎప్పుడైతే మీరు చేసుకుంటూ ఉంటారో ఈ కర్మని, మీకు ఏదైనా పెద్ద యాక్సిడెంట్ అవ్వాలనుకోండి, ఇంత యాక్సిడెంట్తో భగవంతుడు నీకు కర్మని తీయడు. ఆయన నీ కర్మని తీయలేడు కదా, చిన్నది ఏదో ఒకటి దానికి అయిపోతుంది. ఎంత పెద్దది జరగాలో జరిగింది అనుకుంటాం. మీకు హాస్పిటల్కి వెళ్ళే యోగం ఉందనుకోండి, భగవంతుడు మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్తాడు. ఎవడికో ఏదన్నా అయితే వాడిని చూడడానికి వెళ్ళడమో, నీ ఫ్రెండ్ ఎవరన్నా హాస్పిటల్లో ప్రమోషన్ వస్తే వాడిని చూడడానికి వెళ్ళడమో, ఇది జరుగుతుంది. ఖచ్చితంగా మీరైతే వెళ్తారు. భగవంతుడు అది తీయడు, మీరు హాస్పిటల్కి వెళ్ళాల్సిందే, తీయడు, ఉంటారు మీరు అక్కడ. ఇది భగవంతుడు చేస్తాడు. గ్రహదోషాలు మీరు ఇవన్నీ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఇవన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. ఏమండి ఇప్పుడు అక్కడ హోమాలు చేస్తున్నారండి, మమ్మల్ని పాల్గొనివ్వట్లేదు, నేను డబ్బులు నా దగ్గర డబ్బులు లేవు, నేను కట్టలేకపోయాను. నష్టం లేదు, వెళ్ళి చూడు, విను, కూర్చో, భగవంతుడు నీకు రక్షిస్తాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే, మీకు నాకు ఆంజనేయ స్వామి మాల వేసుకోవాలని కోరికొచ్చింది. ఇప్పుడు కాదు, నేను చెప్పింది 35 ఏళ్ళ క్రితం వేసేసుకున్నా. హైదరాబాద్లోనే మౌలాల్లో, ఆ మౌలాల్లో కొండ మీద ఆంజనేయ స్వామి ఉంటాడు. అసలు ఇప్పుడు వేసుకోవచ్చా ఇప్పుడు వేసుకోకూడదా తెలియదు. ఈ రోజుల్లో అంటే ఒక సీజన్లో వ్యవహారం, మనకు అవేం లేదు. మాకు 360 రోజులు భక్తే. వేసేసుకున్నా. అది వర్షాకాలం ఏదో కాలం, అది నాకు సంబంధం తెలియదు, గుర్తు కూడా లేదు. ఆడికి వెడితే కొండ మీద చలిలో కూర్చుని టపటపటప ప్రక్షణలు. మనకు తెలిసిందంటే, అప్పుడు నా దగ్గర డబ్బు కూడా లేదు, అసలు సంబంధం లేదు, తిండికి టిక్కానా లేని వ్యవహారాలు. ఆ టైంలో ఆంజనేయ స్వామి మనకేంటంటే భక్తి ఒకటే ఉన్నది, భక్తి. తిరిగేస్తున్నా, 40 రోజులు మాల వేసుకుని 40 రోజులు తిరిగేద్దాం అనుకున్నా, తిరిగేసాను. తిరిగేస్తూ ఉంటే ఒక 30 రోజుల తర్వాత ఒక ఆయన అడిగాడు నన్ను, ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్తున్నా, ప్రక్షణ చేస్తున్నా, హనుమాన్ చాలీసా చదువుతున్నా, దండం పెడుతున్నా, వచ్చేస్తున్నా. 2 అరటిపళ్ళు, అంతకంటే లేవు నా దగ్గర డబ్బులు. ఆంజనేయ స్వామి 2 అరటిపళ్ళు పెట్టి వచ్చాడు. ఒక ఆయన నన్ను అడిగాడు దారిలో వస్తుంటే, ఆ ఇంటి నుంచి నడిచి వస్తుంటే, బాబు నువ్వు ఇలా చేస్తున్నావు 40 రోజులు, తర్వాత 108 సార్లు హనుమాన్ చాలీసా చేయాలి కదా, ఏం చేస్తావు అన్నాడు. ఊరుకోండి స్వామి, భోజనాలు పెట్టాలి కదా అందరికి, నాకే టికానా లేదు, నేను ఆంజనేయ స్వామికి పెడతాను, నా వల్ల కాదు, నేను చేయను. 40 ఒకళ్ళు అయిన తర్వాత ఒకసారి కావాలంటే సాష్టాంగ దండం పెడతాను, నన్ను వదిలేసేయండి, నాకు సంబంధం లేదన్న. ఆయన ఆచార్య నవ్వాడు నన్ను చూసి, ఇదేమిటి వీడు ఇలా అంటున్నాడు. మనం మొమ్మాటం లేదు, నాకు ఏదైనా అయ్యా నా బతికిది, నా జీవితం ఇది, నేనేం చేయను. అయిపోయిన తర్వాత 41 రోజుల దగ్గరికి వస్తుంటే 38వ రోజు 39వ రోజు ఆయన మళ్ళా పిలిచాడు.
స్వామి అబ్బాయి మా రాయిట్రా చెప్పండి. నువ్వు ఇప్పుడు హనుమాన్ చాలీసా నీకు వచ్చు కదా, వచ్చండి నాకు వచ్చు. మరి ఇప్పుడు మళ్ళీ ఏం చేసావు? మళ్ళీ మీరు అదే మాట అడుగుతారేంటండి? నాకు రాదు తెలియదు, నేను ఇంతే. చివరి 3 రోజుల తర్వాత అయిపోతుంది, దండం పెడతా వచ్చేస్తా. నాకు తెలిసిన 2 అరటిపళ్ళు ఆయనకి ఇస్తా, ఇంతే. ఓ పని చేస్తావా అన్నాడు, చెప్పండి అన్న. మా ఇంట్లో చేస్తావా 108 సార్లు పారాయణ? ఓ తప్పకుండా చేస్తా. భోజనాలు నేను పెడతాను, మరి ఓ పని చేస్తారా అన్న, చెప్పండి అన్న. ఆంజనేయ స్వామికి పులిహార రవ్వ కేసరి ఇష్టం, దద్దోజనం ఇష్టం కదా, మరి చేస్తారా అప్పాలు మలవడం? ఎవరిని దుంపదగా ఇన్ని మనసులో పెట్టుకుని నువ్వు మరి చెప్పవేరా అబ్బాయి చేస్తాను అంటే, అలా కాదండి ఆంజనేయ స్వామి కొన్ని ఇష్టం కదా, నేను 108 సార్లు మరి చదువుతాను కదా, మీరు చేస్తారా అని అడిగా. రే అబ్బాయి చేస్తాను రా అబ్బాయి చేద్దాం, నేను రెడీ స్వామి అన్న. పొద్దున్నే వెళ్ళి 41వ రోజు దండం తిరిగేసి ఇక్కడికి వచ్చి కూర్చుంటే 108 సార్లు ఆయన చక్కగా ఆంజనేయ స్వామి ఇంట్లో ఆయన ఆచార్యులు శుభ్రంగా కూర్చుని ఆంజనేయ స్వామిని రాముడిని పెట్టాడు, నేను కూర్చొని 108 సార్లు చేశా, నైవేద్యాలు అన్నీ పెట్టాడు, అక్కడే భోజనం చేసి ఈయన ఆంజనేయ స్వామి చివరికి నాకు కూడా భోజనం పెట్టాడు ఆ రోజు. నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం భక్తిగా గ్రహాలు లేదు, దోషాలు లేదు, ఈ చెత్తా చెదారం వ్యవహారాలు, దానికి ఇది దీనికి అది, మీకు ఒకటే మంత్రం, మీరు నమ్ముకున్న దేవుడి మంత్రం ఒకటే పెట్టుకోండి. ఎవడన్నా చెప్పినా నమ్మకండి. దేవుళ్ళని ఏదో ర్యాకులు మారినట్టు పిల్లి పిల్లల్ని మార్చినట్టు మార్చొద్దు. దయచేసి అందరికీ చెప్తున్నా, దేవుళ్ళని మార్చకండి. మీ కులదైవం ఎవరో వాళ్ళనే ఉంచుకోండి, మీకు ఇష్టమైన దేవుణ్ణి ఉంచుకోండి. దేవాదా మీరు ఇప్పుడు మీ ఇంట్లో ఈ లోపల గుళ్ళో మీ ఇంట్లో ఉన్న దీంట్లో పూజా రూమ్లో ఇష్టం వచ్చినట్టు దేవుణ్ణి మార్చొద్దు. వాడెవడో చెప్పంగానే ఇంకోటి ఇప్పుడు ఇదో నవరాత్రులట అదో నవరాత్రులట వద్దు. అమ్మవారిని నమ్ముకోండి. లలితాదేవి, ఆశంకరాచార్యుల వారు మనకు అన్నీ ఇచ్చేశారు. కొత్తగా దేవుళ్ళని ఎవరిని తీసుకురావద్దు. మీరు లలిత చదువుకోండి, విష్ణు సహస్రనామం చదువుకోండి, గణపతి స్తవం చదువుకోండి, గణపతి ఇది చదువుకోండి, హనుమాన్ చాలీసా చదువుకోండి. చాలు మన జీవితానికి. ఉన్నటువంటి ఈ మధ్యలో ఏవీ మారిపోవు మనకి జాతకాల్లో. మీరు పూర్వీకుల్లో మీ కర్మ ఏదుంటే 1-2 సార్లు చదువుకోండి, భగవంతుడా రక్షించు అని ఏడు, ఇంతే.